బంగారం చోరీ చేసిన దొంగల ముఠాను రాజమండ్రి పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 21న కారులో వెళ్తున్న బంగారం వ్యాపారిని దుండగులు అడ్డుకొని 2 కోట్ల 3 లక్షల విలువైన బంగారు నగదు కారుతో ఉడాయించారు. రాజమహేంద్రవరం 4వ వంతెన వద్ద కారును వదిలి వెళ్లారు. నల్లజర్ల పోలీస్ స్టేషన్లో బంగారం వ్యాపారి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన నల్లజర్ల పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 151 బంగారు గొలుసులు, 3.5 కేజీల బంగారం ముద్దలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను పట్టుకున్న నల్లజర్ల పోలీసులను ఎస్పీ జగదీష్ అభినందించారు. నల్లజర్ల పిఎస్ లిమిట్స్ లో జరిగినటువంటి డెకాయిటీ కేసుని సక్సెస్ఫుల్ గా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో 21st ఈవినింగ్ అరౌండ్ 5-6 o'clock అలాగా ఈ మెయిన్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఈ మొత్తం కేసులో మాస్టర్ మైండ్ అని మనం చెప్పొచ్చు. ఎవరు కంప్లైనెంట్ ఉన్నారు, విక్టిమ్ ఉన్నారు, ఆయన యూజువల్గా ఇదే హ్యాబిట్లో ఆయన ప్రతి షాప్కి వెళ్ళి గోల్డ్ ఇవ్వడము, క్యాష్ కలెక్ట్ చేసుకోవడము ఈ హ్యాబిట్ ఉంటుంది. సో ఆయన కూడా అక్యూజ్ మెయిన్ A1 ఎవరున్నారు ఆయన కూడా గోల్డ్ షాప్ మర్చెంట్ కాబట్టి ఆయన కూడా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది బాగానే ఐడియా ఉంది. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన్ని ఒక ఇన్నోవా కార్, అది క్రిస్టా కార్ని రెంట్కి తీసుకొని ఆయన్ని వెనక ఫాలో అయ్యి నల్లజర్ల అవుట్స్కర్ట్లో ఆయన్ని ఆపడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ రాజమండ్రి దాకా వాళ్ళు ఫాలో అవుతారు. సో మీన్ వైల్ మొత్తం ప్రాపర్టీని ఆయన్ని బెదిరించి ఆ ప్రాపర్టీ అది వెనక్కి వీళ్ళు తీసుకొని ఆ కార్ అండ్ కీ మాత్రమే, మొబైల్ ఫోన్స్ వాట్ ఎవర్ వాళ్ళ బిలాంగింగ్స్ ఉన్నాయి అది మాత్రమే వెనక్కిచ్చి ప్రాపర్టీ అండ్ 5 lakhs క్యాష్ ఇది వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో మన మొత్తం ఇమీడియట్గా మన డిఎస్పీ కొవ్వూర్ అండ్ డిఎస్పీ క్రైమ్స్ అండ్ అదర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ అండ్ కన్సర్న్డ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐసీల కింద డిఫరెంట్ టాస్క్ CCTVs ఉండొచ్చు, అదర్ ఇన్వెస్టిగేషన్ మెథడాలజీస్ ఏముంటాయి. సో దాని తగ్గట్టుగా వర్కౌట్ చేయడానికి మల్టిపుల్ టీమ్స్ కింద ఫామ్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, దొంగల ముఠ అరెస్టు మీద డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రేణుశ్రీ. ఈ నెల 21 జరిగిన ఈ దారి దోపిడీ ఏదైతే ఉందో దీనికోసం పోలీసులు, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పూర్తి స్థాయి కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 9 మంది నిందితులైతే అదుపులో తీసుకున్నారు. వీళ్ళ వద్ద నుంచి 3.5 కేజీల బంగారాన్ని, అలాగే దాంతో పాటు 2 విలువైన కార్లను, ఒక స్విఫ్ట్ డిజైర్ ఒకటి, ఒక ఇన్నోవా, 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ నెల 21 తేదీన జంగారెడ్డికి చెందిన బంగారు వ్యాపారి బాలు అనే వ్యక్తి బంగారం కొనుగోలు చేసుకుని వెళ్తున్న సమయంలో ఈయన వెళ్తున్న దారి తెలుసుకుని వెనుక నుంచి మరో కారులో వచ్చి ఈయన అటకాయించి సుమారుగా రాజమండ్రి సరిహద్దు ప్రాంతంలో ఆయన అటకాయించిన తర్వాత ఆయన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులుగా వీళ్ళు పరిచయం చేసుకుని వారిని వెంటనే కారు ఎక్కించుకుని ఆ కారు నుంచి ఆ స్విఫ్ట్ డిజైర్ మాత్రం వీళ్ళ నిందితుల్లో భాగంగానే ఒకడు ఆ కారు ఎక్కి ముందుకు వచ్చాడు. అయితే రాజమండ్రి 4th బ్రిడ్జ్ దగ్గర వచ్చేసరికి అక్కడి నుంచి కారులో ఉన్న బంగారాన్ని, అందులో ఉన్న నగదు 15 లక్షల నగదుని వీళ్ళందరూ కూడా దగ్గర పెట్టుకుని అతన్ని కారుని విడిచిపెట్టి వదిలేశారు. వెంటనే అతను బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ రాజమండ్రి సిసిఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న నల్లజర్ల పోలీసులు రాజమండ్రి సిసిఎస్ పోలీసు సహకారంతో టోటల్ గా చూసుకుంటే అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా తీసుకుని కారు నెంబర్లను ట్రేస్ అవుట్ చేయడం కావచ్చు, ఆ వ్యక్తులను కానీ వెంటనే మెంబర్లు దొరికారు. వెంటనే ఒకరి తర్వాత ఒకరు చైన్ లింక్ గా మొత్తం ఈ కేసు వ్యవహారంలో 14 మంది నిందితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరిలో మాత్రం 9 మందిని ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. మరో 5 పరారీలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పి ఎస్పీ జగదీష్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏది ఏమైనా కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన నల్లజర్ల, అలాగే రాజమండ్రి రూరల్ పిఎస్లకు, రాజమండ్రి సిసిఎస్ పోలీసులను ఈ ప్రత్యేక ప్రశంసా పత్రాలు ఇస్తూ ఎస్పీ జగదీష్ వాళ్ళందరినీ కూడా అభినందించిన పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రాజేష్.